వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆస్కార్ చిత్రం అనోరా ఓటీటీలోకి ఈ రోజు నుంచే ప్రారంభం. ప్రభాస్ స్పిరిట్ స్టోరీ లీక్ టాకుల సందీప్ రెడ్డి వంగ. 20 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరోయిన్తో చిరు, మరో క్రేజీ భామ పేరు కూడా. అనిల్ రావిపూడి అదిరిపోయే వంటకం. అనోరా ఈ ఏడాది ఆస్కార్ వేదికపై దుమ్ము దులిపిన సినిమా. చాలా తక్కువ బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం దాదాపు 5 విభాగాల్లో విజయాన్ని అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆస్కార్ వేదికపై ఒకే చిత్రాన్ని 4 ఉత్తమ చిత్రం, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, దర్శకుడు అవార్డులు అందుకున్న వ్యక్తిగా దర్శకుడు సీన్ బేకర్ రికార్డు సృష్టించారు. మరొక వైపు ది బ్రూటలిస్ట్, ద సబ్స్టాన్స్, డ్యూన్ పార్ట్ 2, ఎమిలియా పెరేజ్ వంటి చిత్రాలను వెనక్కి నెట్టి ఉత్తమ చిత్రంగా అనోరా ఎంపిక కావడంతో ఈ సినిమా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా కథేంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు తెలుసుకుందాం. అనోరా చిత్రం ఇప్పటికే ఓటీటీలో రెంటల్ విధానంలో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని సోమవారం నుంచి ప్రముఖ ఓటీటీ జియో హాట్స్టార్లో ఇంగ్లీష్, హిందీ భాషలో రెంట్ లేకుండా చూడొచ్చంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ప్రకటించింది. వేశ్యల జీవితాన్ని, మానసిక సంఘర్షణను తెరపై చూపించి ఆస్కార్లో ఆధిపత్యం చెలాయించిన ఈ వేశ్య కథ మన రీజనల్ లాంగ్వేజ్లోనూ డబ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగులో వచ్చేంత వరకు అప్పటిదాకా హిందీ, ఇంగ్లీష్ వర్షన్లో సరిపెట్టుకోవాల్సిందే. ప్రభాస్ హీరోగా, అలాగే అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం స్పిరిట్. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూట్ను మేలో ప్రారంభించాలని యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ క్రమంలో స్పిరిట్ సినిమా సెట్స్కు వెళ్లే సమయం ఆసనం అవడంతో చిత్రం గురించిన రకరకాల వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం కథ లీక్ అంటూ బాలీవుడ్ మీడియాలో ఓ కథనం ప్రచారం అవుతోంది. మొదటి నుంచి చెప్తున్నట్లుగానే ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. అతను చాలా నిజాయితీపరుడైన ఆఫీసర్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటాడు. అతనికి భార్య, ఓ 4 ఏళ్ల కొడుకు ఉంటారు. అయితే అతను ఓ మిషన్ పని మీద వెళ్ళినప్పుడు పరిస్థితులన్నీ రివర్స్ అవుతాయి. కుటుంబానికి థ్రెట్గా మారతాయి. తన స్పిరిట్ని దెబ్బతీసే పరిస్థితులు వస్తాయి. వాటిని అన్నింటినీ ఎలా దాటి విలన్ని, అతని దందాన్ని ఎలా మట్టుపెట్టి తన కుటుంబాన్ని ఎలా సేవ్ చేసుకున్నాననేదే కథ అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలి అంటే సినిమా వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఇందులో చిరంజీవి సరసన నటించే హీరోయిన్లకు సంబంధించి క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. 2 క్రేజీ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం పూర్తి కథని సిద్ధం చేసే పనిలో ఉన్నారు అనిల్ రావిపూడి. ఇటీవలే తన సెంటిమెంట్ అయిన వైజాగ్లో ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేశారు. చిరంజీవి గ్యాంగ్ లీడర్ స్టైల్లో మూవీ సాగుతుందని, చిరంజీవి పాత్ర కూడా అలానే ఉంటుందని తెలుస్తోంది. అందులో రాజారామ్గా చిరు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఈ మూవీలోనూ అదే స్టైల్ మేనరిజంతో క్యారెక్టర్ని డిజైన్ చేస్తున్నాడని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మరొక అప్డేట్ వచ్చింది. హీరోయిన్ ఎవరనేది చర్చలు నడుస్తున్నాయట. అందులో భాగంగా 2 క్రేజీ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. సీనియర్ హీరోయిన్ భూమిక, అలాగే అదితిరావు, హైదరీ పేర్లను దర్శకుడు అనిల్ రావిపూడి పరిశీలిస్తున్నారు. వీరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. చూసారుగా ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.